పర్వతగిరి మండల కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. రోళ్లకల్లు గ్రామం నుంచి రాత్రి వేళల్లో ట్రాక్టర్లలో ఇసుక తరలింపు జరుగుతుంటే ఒక్కో ట్రాక్టర్ యాజమాని నెలకు 2,000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దందాలో మండల స్థాయి నాయకులు, అధికారుల ప్రమేయం ఉందని, వారు కళ్ల ముందే జరిగే ఈ అక్రమాలకు మౌనంగా ఉండడం గమనార్హం. ట్రాక్టర్ యజమానులు స్వయంగా మామూలు వసూలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందించాల్సి ఉండగా అది కూడా వ్యాపారంగా మారిపోయింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం అనే పేరుతో అధికార ప్రభుత్వ నేతల ముఠాలు ట్రిప్పుకు 5,500 రూపాయల నుండి 6,200 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఉచితంగా రావాల్సిన ఇసుకకు కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సిన దుస్థితిలో లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వ పథకం ఓ ఇసుక వ్యాపారంగా మారడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ధరతో పాటు రవాణా ఛార్జీలు కూడా లబ్ధిదారులపై మరింత భారం మోపాయి. ప్రభుత్వం నుంచి 24 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉచితంగా అందిస్తామని ప్రకటించిన గ్రామస్థాయిలో ట్రిప్కి వసూలయ్యే ధరలు రెట్టింపోయాయి. ఇసుక దందాపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. టోకన్ల విధానం అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పథకం కింద లబ్ధిదారులకు సరైన ధరకు సక్రమ మార్గంలో ఇసుక అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి, ఆ ఇసుక దోపిడీకి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి మాత్రం అడావిడి చేయడంతో దీనికి ఇదే అదునుగా చూసిన ఇసుక మాఫియా మాత్రం రెచ్చిపోతుంది. ఇందిరమ్మ గృహాలకైతే ఆ ఇసుకను ఫ్రీగా సరఫరా చేయాలని ఒక పక్క చెప్పడంతో ఈ యొక్క ఇసుక మాఫియా రాత్రిపూట డంపింగ్ చేసుకొని మళ్ళీ రాత్రిపూటనే ఆ యొక్క ఇసుకనైతే అక్రమంగా అమ్ముతున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు, లేకుంటే పోలీస్ అధికారులు, మైనింగ్ శాఖ కూడా ఈ యొక్క ఇసుక రవాణా అక్రమార్కులకే వంత పాడుతుందని అయితే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ఖచ్చితంగా ఎక్కడ నుండి ఇసుక తరలిస్తున్నారు, అదేవిధంగా మైనింగ్ అధికారులు కూడా దీని మీద పర్యవేక్షణ లేకుండా పోతుంది. మనం పర్వతగిరిలో చూసుకున్నట్లయితే అక్రమంగా ఈ ఇసుకనైతే డంపింగ్ చేసి రాత్రిపూట ఆ ట్రాక్టర్ల మీద విపరీతంగా ఆ రోడ్ల పైన తీసుకురావడంతో కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కూడా చూస్తున్నట్టు చూస్తున్నాడు అనేది అయితే కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. స్థానికంగా ఖచ్చితంగా చాలా మంది ఆ యొక్క రోడ్ల మీద వాహనాలు వెళ్తుంటే రాత్రిపూట మాత్రం ఈ యొక్క ట్రాక్టర్ల లైట్లు కానీ, లేకుంటే ట్రాక్టర్లు విపరీతంగా తాగి డ్రైవింగ్ చేయడంతో కొంత యాక్సిడెంట్ అవుతున్నాయి. ఖచ్చితంగా దీని మీద జిల్లా అధికార యంత్రాంగం, మైనింగ్ శాఖ, పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు చెక్ చేసి వాటిని పట్టుకోవాలని అయితే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే అదును చూసుకున్న ఈ యొక్క ఇందిరమ్మ గృహాలకైతే ఇసుకను ఫ్రీగా సరఫరా చేయాలని చెప్పడంతో కొంత వీరు అదే అదనుతోటి ఇసుకను డంపింగ్ చేసుకుంటున్నారు. కానీ ఇందిరమ్మ గృహాలకు సరఫరా చేయకుండా వీరు సొంతగా అమ్ముకొని ఆ యొక్క జేబులు అయితే నింపుకుంటున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ ను సుమారు 2,000 రూపాయలు మామూలు వసూలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ నెలకైతే దానికి సంబంధించి ట్రాక్టర్లు అయితే ఉంటాయో ఆ ట్రాక్టర్లు అందరు కలిసి ఒక కమిటీగా ఏర్పడ్డది. ఖచ్చితంగా ఒక్కొక్క ట్రాక్టర్ యజమాని నెలకు 2,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే పోలీస్ వాళ్ళకు, లేక రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ వారికి ఇవ్వాలనేది అయితే కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అయితే ఈ యొక్క ఇసుక దోపిడీ అయితే అక్రమంగా జరుగుతుంది.
దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలకు ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకైతే ఇసుకను ఫ్రీగా తరలించాలని చెప్పడంతో అదే అదనుగా భావించి ఇసుకనైతే అక్రమంగా అమ్ముకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వీటి మీద విచారణ చేయాలి. విచారణ చేసి ఎవరైతే అక్రమంగా ఆ ఇసుకను తరలిస్తున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వారి ట్రాక్టర్లను కూడా సీజ్ చేయాలని అయితే స్థానిక ప్రజలైతే ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటైతే ఈ యొక్క దంద చేయడం అయితే కొంత ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి దంద చేయడం వల్ల ఇందిరమ్మ గృహాలు కట్టుకునే వారికి ఇసుక దొరకకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రీగా వస్తుంది అనుకున్న చాలా మంది అయితే స్వతహాగా కొంత డబ్బులు పెట్టి కొనుక్కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరు మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మొదలు పెట్టడంతో ఇసుక మాత్రం కొంత కొరతగా ఏర్పడుతుంది. వీరంతా ఒక సిండికేట్ వ్యాపారంగా మొదలు పెడుతున్నారు. ఏ ఒక్క ట్రాక్టర్ అమ్మినా ఖచ్చితంగా 5,500 నుంచి 6,500 వరకు అయితే ఇసుకను అమ్మాలైతే వీరు డిసైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు కూడా తక్కువ అమ్మకుండా వారు పెట్టిన రేటుకే ఖచ్చితంగా ఎవరైతే ఇందిరమ్మ గృహాలు నిర్మించుకుంటున్నారో ఖచ్చితంగా అవి కొనవలసిందే. లేదంటే కొనకుండా ఉంటే ఆ యొక్క పనులు అయితే మళ్ళీ ఆగిపోవడంతో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జిల్లా అధికార యంత్రాంగం అయితే ఈ యొక్క ఫ్రీగా ఇసుకనైతే మాకు ఇందిరమ్మ గృహాలకు అందించాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు మొదలు పెట్టారో వారికి ఇసుకను ఫ్రీగా అందించాలని అయితే గ్రామస్తులు కోరుకుంటున్నారు. అయితే గ్రామస్తులు అక్కడ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం ఏమైనా జరిగిందా? వారు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇంకా స్థానిక ఎమ్మెల్యేకి కూడా ఈ ఫిర్యాదులు ఏమైనా అందడం జరిగిందా? సల్మాన్, మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖ లేకుంటే మైనింగ్ శాఖకు గ్రామస్తులు అనేక మార్లు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన సందర్భంలో అప్పటికప్పుడు వారు చేతులు దులుపుకోవడానికి ఆ యొక్క చెక్ చేసి కొన్ని వాహనాలు అయితే సీజ్ చేస్తున్నారు. మళ్ళీ యథావిధిగా అదే తంతుగా ఇసుకనైతే ఆ దంద కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడైతే అధికారులకు ప్రజలు లేకుంటే స్థానికంగా ఉన్న వారు ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు ఆ ఫిర్యాదును పరిశీలించి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మళ్ళీ తదా అనే విధంగా మళ్ళీ ఆ యొక్క ఇసుక రవాణా అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ ఇసుకను ఒకవేళ ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేస్తే ఆ స్థానిక ఎంఆర్ఓ కానీ లేకుంటే మైనింగ్ శాఖ అధికారులు కానీ కొంత ఫైన్ వేసి ఆ యొక్క బండ్లను అయితే వదలడం జరుగుతుంది. మళ్ళీ అదే విధంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా వీరంతా ఒక సిండికేట్ వ్యాపారంగా మొదలు పెట్టారు. ఖచ్చితంగా దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గ్రామస్తులు అయితే మాకు ఫ్రీ ఇసుక అంటున్నారు కానీ ఫ్రీ ఇసుక కూడా రావడం లేదు. మనం చూసుకున్నట్లయితే పర్వతగిరిలో ఆకేరు వాగు అనేది పెద్ద వాగు. ఖచ్చితంగా ఆ యొక్క ఇసుకను అక్కడి నుండి నేరుగా వరంగల్ నగరంలోకి అయితే ఈ యొక్క ఇసుకను తరలించేందుకైతే పెద్ద ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వారు కూడా ఉదయం 4 గంటల నుండి మొదలు పెడితే నగరానికి రావడానికి 6-7 అవుతుంది. ఖచ్చితంగా అప్పటి వరకు ఆ ఇసుక ట్రాక్టర్లన్నీ ఎవరైతే అవసరం ఉంటుందో వారన్నీ కొనుగోలు చేస్తారు. అధికారులు అయితే తూతు మంత్రంగానైతే దానికి సంబంధించి చెక్ చేసి సీజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే విధంగా వాళ్ళు ఆ బండ్లను విడిపించుకొని ఫైన్ కట్టి మళ్ళీ ఇదే దందా కొనసాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతోనైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని అయితే స్థానికంగా ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే కూడా ఫిర్యాదు చేసేందుకైతే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీని మీద ప్రభుత్వం కానీ లేకుంటే మైనింగ్ శాఖ అధికారులకు రెవెన్యూ శాఖ అధికారులకు స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి విషయం చెప్తాడో ఖచ్చితంగా ప్రజలైతే వేచి చూస్తున్నారు. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ.